హలో హాయ్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు వెల్కమ్ టు EDUHUNT IIT and NEET ఫౌండేషన్ క్లాసెస్ దిస్ ఈజ్ సుకుమార్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ మనం 9th క్లాస్ మాడ్యూల్ 1 కెమికల్ బాండింగ్ చాప్టర్ డిస్కస్ చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు ఒక ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ కెమికల్ బాండ్ అంటే కెమికల్ బాండ్స్లో ఒక ఇంపార్టెంట్ అనే కన్నా వెరీ ఇంట్రెస్టింగ్ టైప్ ఆఫ్ కెమికల్ బాండ్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఏంటంటే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఎస్ యా కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ సార్ ఇంతకుముందు మీరు అడగొచ్చు సార్ ఇంతకుముందు మనం కోవలెంట్ బాండ్ గురించి చక్కగా డిస్కస్ చేసేసుకున్నాం కదా సార్ మళ్ళీ ఇదేనా మారుతుందా లేదా పాతదేనా కోవలెంట్ బాండ్ గురించి మీకేం తెలుసో అది ఇక్కడ కరెక్టే ఆ కోవలెంట్ బాండే బట్ ఇక్కడ కొత్తగా కోఆర్డినేషన్ అనే పదం వచ్చేసింది కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఓకేనా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ కెమికల్ బాండ్స్లో రకాలు ఉన్నాయి కదా అయోనిక్ బాండ్ కోవలెంట్ బాండ్ హైడ్రోజన్ బాండ్ అట్లా టైప్స్ ఉంటాయి అందులో ఇది వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ కెమికల్ బాండ్ బట్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్పవచ్చు ఎందుకంటే దెర్ ఈజ్ ఏ కోఆర్డినేషన్ జనరల్గా కోఆర్డినేషన్ అనేది మనుషుల మధ్య చూస్తుంటాం ఫ్రెండ్స్ మధ్య చూస్తుంటాం మీ ఫ్రెండ్ ఎవరైనా ఏదైనా వర్క్ చేయలేకపోతే మీరు మన టీం మెంబర్ ఎవరైనా వెనకబడితే మనం టీంలో ఎవరైతే వెనకబడ్డారో వాళ్ళకు కొంచెం సపోర్ట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేసి మనం టీం వర్క్ని ముందుకు తీసుకెళ్తాం దాన్ని ఏమంటారు కోఆర్డినేషన్ అంటారు ఓహో వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ బాగుందిరా లేకపోతే మనం గేమ్ ఆడేటప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు టీమ్ స్పిరిట్ టీంలో కోఆర్డినేషన్ బాగుందిరా అంటాం సో ఒక అండర్స్టాండింగ్ అని అర్థం చేసుకోవచ్చు వాళ్ళ మధ్య ఒక అండర్స్టాండింగ్ బాగుందని సో మనుషుల మధ్య చూస్తుంటాం ఎలిమెంట్స్ మధ్య యాటమ్స్ మధ్య కూడా కోఆర్డినేషన్ చూడవచ్చు మరి అప్పుడు అలాంటప్పుడు ఇది ఒక ఇంట్రెస్టింగ్ కోవలెంట్ బాండే కదా అవుతుంది ఏంటో చూడండి ఒకసారి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ముందుగా మీకు తెలుసు కదా కోవలెంట్ బాండ్ అంటే తెలుసు కదా కోవలెంట్ బాండ్ ఎలా వస్తుంది రెండు యాటమ్స్ మధ్య ఒక షేర్డ్ ఎలక్ట్రాన్ పెయిర్ ఉంటుంది ఆ షేర్డ్ ఎలక్ట్రాన్ పెయిర్ని ఇద్దరూ షేర్ చేసుకుంటూ ఉంటారు కాకపోతే ఆ షేర్డ్ ఎలక్ట్రాన్ పెయిర్లో రెండు ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా ఆ రెండు ఎలక్ట్రాన్స్ ఈ రెండు యాటమ్స్ కాంట్రిబ్యూట్ చేసి ఉంటాయి ఇక్కడ అలా కాదు ఇక్కడ ఆ షేర్డ్ ఎలక్ట్రాన్ పెయిర్లోని రెండు ఎలక్ట్రాన్స్ కూడా ఒక యాటమే డొనేట్ చేస్తుంది ఒక యాటమే కాంట్రిబ్యూట్ చేస్తుంది అని ఓకేనా చూద్దాం ఏం జరుగుంటుందో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ కోవలెంట్ బాండ్ అనే కన్నా కోవలెంట్ బాండ్ అంటే బాగుంటుంది కోవలెంట్ బాండ్ ఏంటి సార్ కోవలెంట్ బాండ్ అంటే ఇదిగో ఏ అనే యాటమ్ తన ఒక ఎలక్ట్రాన్ కాంట్రిబ్యూట్ చేసింది సేమ్ యాటమ్ తీసుకో డిఫరెంట్ యాటమ్ తీసుకో ఓకేనా సేమ్ ఏ యాటమ్ తీసుకో లేదా మీకు డిఫరెంట్ తీసుకో బి అనే యాటమ్ అది కూడా తన దగ్గర ఉన్న ఒక ఎలక్ట్రాన్ని కాంట్రిబ్యూట్ చేసింది వీళ్ళిద్దరూ కూడా ఈ ఎలక్ట్రాన్ పెయిర్ని ఈక్వల్గా షేర్ చేసుకుంటున్నారు ఈక్వల్గానో అన్ఈక్వల్గానో ఎంతో కొంత షేర్ చేసుకుంటున్నారు అప్పుడు దీన్ని ఏమంటాం షేర్డ్ ఎలక్ట్రాన్ పెయిర్ అంటాం అవునా ఆ షేర్డ్ ఎలక్ట్రాన్ పెయిర్ మీద బి అనే యాటమ్కి ఎంత అట్రాక్షన్ ఉందో ఏ అనే యాటమ్ కూడా అంతే బలంగా అట్రాక్ట్ చేస్తుంది లేదా ఎక్కువ తక్కువ ఇద్దరు మొత్తం మీద ఈ పెయిర్ని వీళ్ళిద్దరూ అట్రాక్ట్ చేస్తున్నారు అంచేత వీళ్ళిద్దరూ కూడా ఈ పెయిర్ని వదలరు కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు ఒక చోట సో ఆ రెండు యాటమ్స్ని ఒక చోట ఉంచుతున్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆ పెయిరే కదా అందుకని ఆ పెయిర్ని బాండ్గా పిలుస్తాం దాన్ని ఏమంటాం కోవలెంట్ బాండ్ అన్నాం అక్కడ అదే రాశాను మళ్ళీ ఇది రాసాను దట్ ఎలక్ట్రాన్ పెయిర్ ఈజ్ నథింగ్ బట్ కోవలెంట్ బాండ్ కానీ విషయం ఏంటంటే ఇక్కడ విషయం ఏంటంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇక్కడ ఈచ్ atom contributes
1 ఎలక్ట్రాన్. ఓకేనా? ఆ పెయిర్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఆ 2 ఎలక్ట్రాన్స్ ఇద్దరు చెరొకటి. ఈ ఆటం తన ఎలక్ట్రాన్ని కాంట్రిబ్యూట్ చేసింది. డొనేట్ అనకండి, డొనేట్ అన్న బుక్స్లో రాస్తుంటారు, ఆ పదం అంత సూట్ అవ్వదని నా అభిప్రాయం. ఈ ఆటం ఒక ఎలక్ట్రాన్ని కాంట్రిబ్యూట్ చేసింది, ఆ ఆటం కూడా ఒక ఎలక్ట్రాన్ని కాంట్రిబ్యూట్ చేసింది. కాంట్రిబ్యూట్ చేసి ఇద్దరు కలిసి మధ్యలో ఒక పెయిర్ని తయారు చేసుకున్నారు. ఆ పెయిర్ని ఇద్దరు అట్రాక్ట్ చేస్తున్నారు. ఎవరు ఎక్కువ అట్రాక్ట్ చేస్తారనేది వేరే డిస్కషన్. వాళ్ళిద్దరి ఎలక్ట్రాన్ నెగిటివిటీస్ బట్టి ఎవరికైతే ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఎక్కువ వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు, అది వేరే విషయం. ఇప్పుడు కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. ఇక్కడ ఏమవుద్దంటే జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏ అనే ఆటమ్ సిచ్యువేషన్ ఏంటంటే, బై ఛాన్స్ దానికి ఆక్టెక్ట్ నిండిపోయింది. ఇది ఆటమ్ కావచ్చు, మాలిక్యూల్ కావచ్చు, అయాన్ కావచ్చు. దానికి ఆక్టెక్ట్ నిండిపోయి ఒక స్టెబిలిటీ అనేది ఏదో వచ్చేసింది. అయినా కూడా ఒక అన్షేర్డ్ పెయిర్ ఉంది. స్టెబిలిటీ వచ్చింది, స్టెబిలిటీ ఉంది ఈ మాలిక్యూల్ లేదా అయాన్ ఏదో ఒకటి. దీని దగ్గర ఒక అన్షేర్డ్ పెయిర్ ఉంది. అన్షేర్డ్ పెయిర్ అంటే ఎవరితో షేర్ చేసుకోకుండా ఉన్న పెయిర్, అన్షేర్డ్ పెయిర్. దాన్ని లోన్ పెయిర్ అని కూడా అంటుంటారు, లోన్ పెయిర్. ఓకేనా? ఎస్, ఇది ఈ మాలిక్యూల్ లేదా ఈ కెమికల్ స్పీసీస్ సిచ్యువేషన్. ఇంకొక కెమికల్ స్పీసీస్ ఉంది, అది యాటమ్ అవ్వచ్చు, మాలిక్యూల్ అవ్వచ్చు, అయాన్ అవ్వచ్చు. ఓకేనా? దాన్ని నేను బి అంటాను. దీని సిచ్యువేషన్ ఏంటంటే, దాని దగ్గర కాంట్రిబ్యూట్ చేయడానికి కూడా ఎలక్ట్రాన్ లేదు. తన దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ని కాంట్రిబ్యూట్ చేయడానికి, అంటే షేరింగ్కి కాంట్రిబ్యూట్ చేయడానికి కూడా వీలు లేదు. పైగా దానికి ఒక ఎలక్ట్రాన్ పేరు కావాలి, అవసరమైతే ఉంది. ఓకేనా? సో జనరల్గా ఏంటి, ఏ ఒక ఎలక్ట్రాన్ కాంట్రిబ్యూట్ చేస్తే బి కూడా ఒక ఎలక్ట్రాన్ కాంట్రిబ్యూట్ చేస్తే వాళ్ళిద్దరూ ఈక్వల్గా షేర్ చేసుకోవాలి. ఇప్పుడు అట్లా కాదు, పాపం కాంట్రిబ్యూట్ చేయడానికి కూడా దాని దగ్గర లేదు. అవునా? అప్పుడు ఏంటి, ఏ అనేది ఎలా ఆలోచిస్తుందో చూసారా? పర్లేదులే, మన దగ్గర ఈ పేరు ఉంది కదా, ఈ పేరు ఉంది కదా, యాక్చువల్గా ఈ పేరుతో కలుపుకునే తినక ఆక్టెక్ట్ నిండుద్ది. కానీ ఆ పేరు అన్షేర్డ్ పేరు కదా, ఎవరితోనూ షేర్ చేసుకోవట్లేదు కదా, అలా పడుంది. ఇప్పుడు తనతో షేర్ చేసుకుంటే లాస్ ఏముంది? ఇప్పుడు షేరింగ్ అంటే డొనేషన్ కాదు కదా, పూర్తిగా ఇచ్చేయట్లేదు కదా. ఓకేనా? సో ఏం చేద్దాం, ఈ పేరుని ఆ బి అనే ఆటంతో షేర్ చేసుకుందాం అని చెప్పి, సో ఏ అనేది తన దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ పేరుని బికి డొనేట్ చేస్తుందని చెప్తారు. అది డొనేషన్ కాదు. దేనికి డొనేట్ చేస్తుందంటే షేరింగ్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. యాక్చువల్గా చెరొక ఎలక్ట్రాన్ కాంట్రిబ్యూట్ చేయాల్సింది, ఆ పేరు మొత్తాన్ని ఒకరే కాంట్రిబ్యూట్ చేస్తారు. ఓకేనా? సో అంటే ఈ పేరుని ఇప్పుడు వీళ్ళిద్దరూ పంచుకుంటారనమాట. అంటే ఏ అనేది తన సొంత ఎలక్ట్రాన్ పేరుని వేరే ఆటంతో పంచుకుంటుంది. ఆ కోఆర్డినేషన్ చూడండి అక్కడ. సో ఏది ఏమైనా షేరింగ్ అయితే ఉంది కదా, ఎలక్ట్రాన్ పెయిర్ షేరింగ్ అయితే ఉంది కదా. షేరింగ్ ఉంటే కోవలెంట్ అని చెప్పాను కదా. బట్ ఆ షేరింగ్ వెనకాల ఒక అండర్స్టాండింగ్ ఉంది కదా, ఒక కోఆర్డినేషన్ ఉంది కదా, అందుకే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. సో దీనికి ఇంకో పేరు కూడా ఉంది, డేటివ్ బాండ్ అని కూడా అంటారు. కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్కి ఇంకో పేరు ఉంది, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఆర్ డేటివ్ బాండ్. డేటివ్ బాండ్ జనరల్గా ఇలాగే రిప్రజెంట్ చేస్తుంటారు. దీన్ని డోనార్ యాటమ్ అంటారు. డోనార్ యాటమ్ ఎందుకు అలవాటు అయిపోయిందో, డోనార్ ఈ ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేస్తుంది అన్నట్టు డోనార్ యాటమ్. దీన్ని యాక్సెప్టార్ యాటమ్ లేదా యాక్సెప్టార్ స్పీసీస్, డోనార్ స్పీసీస్, యాక్సెప్టార్ స్పీసీస్. సో మరి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్, మామూలుగా కోవలెంట్ బాండ్ ఇలా కదా, ఏ ఆటమ్ సింగిల్ బాండ్ బి ఆటమ్. అంటే వీళ్ళిద్దరి మధ్య షేరింగ్లో ఉన్న పేరుని ఒక్క గీత గీస్తే చాలా అర్థమైపోతుంది, ఇది షేర్డ్ ఎలక్ట్రాన్ పేర్, బాండ్ పేర్ అని. ఇప్పుడేంటి, ఆ డేటివ్ బాండ్ని రిప్రజెంట్ చేయడానికి యారో మార్క్. సో డోనార్ యాటమ్ నుంచి యాక్సెప్టార్ యాటమ్ వైపు ఒక యారో మార్క్తో ఇండికేట్ చేస్తాం. ఓకేనా? సో అలవాటు అయిపోయింది. డోనార్ అంటే ఇప్పుడు మనం ఎవరికైనా ₹1,00,000 డొనేట్ చేసి మళ్ళీ వాళ్ళతో కలిసి అదే 1,00,000 షేర్ చేసుకుంటే అది డొనేషన్ అవుతుంది కదరా. అవునా కదా? మనం ₹1,00,000 ఎవరికో డొనేట్ చేసాం, మళ్ళీ వాళ్ళనే సాయంత్రం అప్పడుగుతాం ఏంటి? కాదు కదా. సో బట్ ఆ టర్మ్ వచ్చేసింది అనమాట. ఇది డొనేషన్ అంటే పూర్తిగా ఈ పేరుని బీకి ఇచ్చేయట్లా. అయోనిక్ బాండ్లో అలా అవుతుంది. మెగ్నీషియం ఎవరికో ఎలక్ట్రాన్ పేరు ఇచ్చేసి Mg2+ అయిపోద్ది. ఆక్సిజన్ ఆ 2 ఎలక్ట్రాన్ తీసేసుకుంటుంది. కొన్ని దాన్ని మనం డొనేషన్ అనొచ్చు, అయోనిక్ బాండ్లో డొనేషన్ అవుతుంది.
ఇక్కడ డొనేషన్ లేదు. దేనికి డొనేషన్ అంటే షేరింగ్ కోసం. ఈ పేరుని షేరింగ్లో పెట్టింది. సో తన పేరుని తను కూడా షేర్ చేసుకుంటుంది, అర్థం చేసుకోండి. ఓకేనా? ఎస్. సో ఇది మీకు అర్థమైతే డెఫినేషన్ రాసేద్దాం. ఇట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ కోవలెంట్ బాండ్. It is a type of covalent bond in which the shared electron pair is contributed by only one of the only one contributed by one అంటే చాలు, one of the two atoms forming the bond. ఓకేనా? సో సింపుల్. కోవలెంట్ బాండ్, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అనేది ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ కోవలెంట్ బాండ్. కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అని ఇట్స్ ఎ టైప్ ఆఫ్ కోవలెంట్ బాండ్. అక్కడ ఏమవుతుంది అంటే అక్కడ షేర్డ్ ఎలక్ట్రాన్ పెయిర్ అనేది కేవలం వన్ ఆఫ్ ద టూ యాటమ్స్. ఆ రెండు యాటమ్స్, ఏ రెండు యాటమ్స్ మధ్య అయితే బాండ్ వస్తుందో ఆ రెండు యాటమ్స్లో ఒక బాండే కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇద్దరు కాంట్రిబ్యూట్ చేయట్లేదు, అంతే డిఫరెన్స్. ఓకేనా? ఎగ్జాంపుల్స్ చూద్దామా? లెట్స్ సీ ద ఎగ్జాంపుల్స్. ఇక్కడ ఫర్ సపోజ్ నేను NH3 అంటాను. NH3 సార్, NH3 స్ట్రక్చర్ మాకు తెలియదు సార్ అనకూడదు. మనం లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ అన్నీ నేర్చుకుని వచ్చేసాం. NH3 రాసిన తర్వాత నైట్రోజన్ పైన ఒక లోన్ పేరు ఉంటుంది. దాన్ని కొంచెం మనకు కంఫర్టబుల్గా ఈ 3 హెచ్లు ఇటువైపు, లోన్ పేరు అటువైపు రాద్దాం. ఎస్, NH3 లోన్ పేరు ఇక్కడ రాస్తాం. this is ammonia molecule. When this ammonia molecule is treated with any species like H+, జాగ్రత్తగా గమనించండి. H+ హైడ్రోజన్ ఆటంలో ఉండేదే ఒక ఎలక్ట్రాన్, ఇప్పుడు అది కూడా లేదు. సో H+, ఇట్ నీడ్స్ కాంట్రిబ్యూట్ చేయడానికి తన దగ్గర ఎలక్ట్రాన్ లేదు. ఇట్ నీడ్స్ 1 ఎలక్ట్రాన్ పేర్. అండ్ అమోనియా సంగతి మీరు ఆలోచించారా? అమోనియా కేసు చూసారా? ఎవరు ఎలక్ట్రాన్ పేర్ డోనర్ అవ్వచ్చో ఒక కండిషన్ మనకి ఇక్కడ చక్కగా అర్థమవుతుంటుంది. చూడండి, నైట్రోజన్ వ్యాలెన్స్ షెల్లో ఇప్పుడు ఏమేమి ఉన్నాయంటే బాండ్ పేర్, 3 బాండ్ పేర్స్ అంటే 6 ఎలక్ట్రాన్స్, ఒక లోన్ పేర్ మీన్స్ అన్షేర్డ్ పేర్. మొత్తం మీద ఇదంతా కలిపి ఇప్పుడు నైట్రోజన్ వ్యాలెన్స్ షెల్లో 1 2 3 4 5 6 7 8 ఆక్టెక్ట్ నిండిపోయింది. తనకు సాటిస్ఫాక్షన్ కలిగింది, ఆక్టెక్ట్ నిండిపోయింది. బట్ స్టిల్ ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉండిపోయింది అనమాట. సో ఆక్టెక్ట్ నిండిపోగా ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంటే ఆ అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఎదుటి వాళ్ళకు డొనేట్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటి మాలిక్యూల్స్ డోనార్ స్పీసీస్ అవుతుంది. ఇది డోనార్. సో ఏం జరుగుతుంది? ఈ డోనార్ నుంచి ఇది డొనేట్ చేస్తే అది యాక్సెప్ట్ చేస్తుందని రాయొచ్చు. ఇలా రాయొచ్చు. ఎట్లా? నైట్రోజన్, దాని మీద ఉన్న 3 హైడ్రోజన్స్ రాసేస్తున్నాను, 3 వైపులా రాసేస్తున్నాను, షేప్ గురించి అని కాదు. అండ్ దెన్ ఈ పెయిర్ డొనేట్ అయినట్టుగా ఇలా యారో మార్క్తో చూపిస్తున్నాను H+. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోండి. తిను న్యూట్రల్గా ఉంది. న్యూట్రల్గా ఉన్న మాలిక్యూల్ పాజిటివ్ ఛార్జ్కి డొనేట్ చేస్తే తన ఛార్జ్ ఇప్పుడు దీనికి వస్తుంది. డొనేట్ అంటే షేరింగ్లో కదా. సో ఆ ప్లస్ ఛార్జ్ని ఇప్పుడు నైట్రోజన్ మీద రాయాలి. అలా రాయొచ్చు, తప్పులేదు. లేదు ఇంకొంచెం అఫీషియల్గా ఓవరాల్ బ్రాకెట్లో పెట్టి ఆ ప్లస్ ఛార్జ్ని పైన రాస్తారు. అట్లా సింపుల్గా రిప్రజెంట్ చేసేది ఎలా? NH4+. ఇది అమోనియా, ఇది అమోనియం అయాన్, అమోనియం అయాన్. అయితే H+ విడిగా దొరుకుతుందా ఏంటి? H+ విడిగా దొరుకుతుందా? కాదు కదా. H+ కోసం ఎలా ఉంది? మనం HClO తీసుకుని ఉంటాం. అంటే H+, Cl-. ఇక్కడ ప్లస్ ఛార్జ్ ఉంది కాబట్టి Cl- తనతో పాటు తిరుగుతుంది.
ఎప్పుడైతే ప్లస్ ఛార్జ్ ఇప్పుడు NH4 ప్లస్ మీదకి వెళ్ళిపోయిందో Cl మైనస్ L ఇప్పుడు అట్రాక్షన్ వల్ల తన దగ్గర ఉంటుంది. అంటే NH4Clని అమోనియం క్లోరైడ్ అందాం. అమోనియం క్లోరైడ్లో అమోనియం అయాన్ ఉంది. ఇప్పుడు మీరు గమనిస్తే అమోనియం క్లోరైడ్ అనే సాల్ట్లో ఎలాంటి బాండింగ్ ఉంది, ఏ టైప్ ఆఫ్ బాండింగ్స్ ఉన్నాయని అడుగుతారు, చాలాసార్లు అడుగుతారు. జాగ్రత్తగా చూసుకోండి. అమోనియం క్లోరైడ్లో అమోనియం అయాన్ ఉందా? మీరు చూడండి. అప్పుడు అమోనియం అయాన్లో Nకి Hకి మధ్య 3 నార్మల్ కోవలెంట్ బాండ్స్ ఉన్నాయా లేదా? ఉన్నాయి కదా. కోవలెంట్ బాండ్ ఉంది. అలాగే Nకి Hకి మధ్య డేటివ్ బాండ్, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఉందా లేదా? అది ఉంది. అలాగే NH4 ప్లస్ అనే క్యాటయాన్కి Cl మైనస్ అనే యానియాన్కి మధ్య అయానిక్ బాండ్ ఉందా లేదా? ఎస్. కాబట్టి NH4 అమోనియం క్లోరైడ్ అనే సాల్ట్ ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హ్యావింగ్ ఆల్ ద 3 కైండ్స్ ఆఫ్ బాండ్స్. ఏంటి? అయానిక్ బాండ్ ఉంది, కోవలెంట్ బాండ్ ఉంది, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ కూడా ఉంది. అడుగుతారు అలాంటివి. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్స్ టేక్ వాటర్ మాలిక్యూల్ యాంగులర్ షేప్తో ఉంటుంది, బెంట్ మాలిక్యూల్ అని. దీనికి స్ట్రక్చర్ని ప్రపోజ్ చేసేటప్పుడు చెప్పాను, ఇక్కడ 2 లోన్ పేర్స్ ఉంటాయి. 2 లోన్ పేర్స్ పైన కింద ఎటైనా వేయండి, నో ప్రాబ్లం. దీనికి H+ వేద్దామా? H+ వేయండి, మీ ఇష్టం. మీరు H+ అవ్వాలని లేదు, ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఓకేనా? సో ఏం జరుగుతుంది? ఇదిగో ఆక్సిజన్ వ్యాలెన్స్ షెల్ 1 2 బాండ్ పేర్ 1 2 1 2 3 4 5 6 7 8 ఆక్టెక్ట్ నిండిపోగా 2 అన్షేర్డ్ పేర్స్ ఉన్నాయి. అండ్ హైడ్రోజన్ సంగతి మీకు తెలిసిందే, ఈ లోన్ పేర్ దానికి డొనేట్ అవుతుంది. అప్పుడు H ఒక డొనేట్ అయినట్టు యారో మార్క్ వేస్తాను. ఓకేనా? అండ్ మిగతా 2 ఇలా రాస్తాను. సో ఈ న్యూట్రల్ మాలిక్యూల్ దీనికి డొనేట్ చేయడం వల్ల ఆ ప్లస్ ఛార్జ్ దానికి వస్తుంది. బట్ దాన్ని అఫీషియల్గా ఇలా చూపిద్దాం, ప్లస్ ఛార్జ్ ఓవరాల్గా. సో సింపుల్గా ఇలా రాసేద్దాం, H3O ప్లస్ అని రాసేద్దాం, హైడ్రోనియం అయాన్. H3O ప్లస్ హైడ్రోనియం అయాన్ అలా రాసేస్తాం. ఇలా. సో అలాగే NH3 మళ్ళీ తీసుకున్నాను అమోనియాని, BCl3 తీసుకుంటాను. BCl3 ఎందుకు సార్ BCl3 తీసుకున్నాను? బోరాన్ అవుటర్ మోస్ట్ షెల్లో 2s2 2p1 కాన్ఫిగరేషన్. అంటే బోరాన్ అవుటర్ మోస్ట్ షెల్లో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ 3 ఎలక్ట్రాన్స్ 3 క్లోరిన్స్తో షేర్ చేసుకుంటే 3 బాండ్ పేర్స్ అయ్యాయి. 1 2 3 4 5 6. అంటే బోరాన్ BCl3 తయారైంది కానీ ఆక్టెక్ట్ కంప్లీట్ కాలా. ఇక్కడ ఇన్కంప్లీట్ ఆక్టెక్ట్, ఇన్కంప్లీట్ ఆక్టెక్ట్. అంటే ఒక ఎలక్ట్రాన్ పేర్ కావాలి, దీనికి ఎలక్ట్రాన్ పేర్ కావాలి, ఇక్కడ అన్షేర్డ్ పేర్ ఉంది. సో ఆబ్వియస్గా డొనేట్ అవుతుంది. సో NH3 తన లోన్ పేర్ని BCl3కి డొనేట్ చేస్తుంది. సో ఓకేనా? సో ఇలా ఈ లోన్ పేర్ని డొనేట్ చేస్తే తర్వాత క్లాసెస్లో లోన్ పేర్ డోనార్ని లూయిస్ థియరీ ప్రకారం లూయిస్ బేస్ అని, లోన్ పేర్ ఎలక్ట్రాన్ పేర్ డోనార్ని బేస్ అని, ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టార్ని యాసిడ్ అని చెప్పుకుంటాం. ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టార్ని యాసిడ్ అని, అంటే ఇది యాసిడ్. ఎలక్ట్రాన్ పేర్ డోనార్ని బేస్ అని చెప్పుకుంటాం. ఒక మంచి థియరీ ఉంటుంది, లూయిస్ థియరీ అని చెప్పి. ఓకేనా? అక్కడ లూయిస్ థియరీ ప్రకారం ఎవరినైనా యాసిడ్ అనాలంటే ఎలక్ట్రాన్ పేర్ని యాక్సెప్ట్ చేయాలి. లూయిస్ థియరీ ప్రకారం ఎవరినైనా బేస్ అనాలంటే ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేయాలి. అసలు లూయిస్ థియరీ ప్రకారం యాసిడ్ బేస్ రియాక్షన్ జరగాలంటే ఒకరు ఎలక్ట్రాన్ పేరు డొనేట్ చేయాలి, ఇంకొకరు యాక్సెప్ట్ చేయాలి. అంటే షేరింగ్ కోసం వాళ్ళిద్దరి మధ్య ఒక కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ అవ్వాలి. ఓకేనా? సో ఇట్లా. సో ఏ ఆర్గానిక్ కాంపౌండ్స్ లేదా ఏ కాంపౌండ్స్లో అయితే ఇలా కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ ఉంటాయో ఆ కాంపౌండ్స్ని కోఆర్డినేట్ కోవలెంట్ కాంపౌండ్స్ అన్నాం. ఇప్పుడు కోవలెంట్ బాండ్స్ ఉంటే ఏమంటాం? కోవలెంట్ కాంపౌండ్స్. కోఆర్డినేట్ బాండ్స్ ఉంటే కోఆర్డినేట్ కోవలెంట్ కాంపౌండ్స్ అంటాం. వీటి ప్రాపర్టీస్ కూడా కొంచెం ఒకసారి నోట్ చేసేసుకోండి. జనరల్గా ద ప్రాపర్టీస్ ఆఫ్ దీస్ కాంపౌండ్స్, లేదా రాసేద్దాం, ద ప్రాపర్టీస్ ఆఫ్ దీస్ కాంపౌండ్స్. The properties of these compounds are
in between those ionic and covalent. మీరు జనరల్గా ఇన్ జనరల్ ఓకేనా, ఇన్ జనరల్ అంటే జనరల్గా అయానిక్ కాంపౌండ్ ప్రాపర్టీస్కి కోవలెంట్ కాంపౌండ్ ప్రాపర్టీస్కి మధ్యలో ఉంటాయి వీళ్ళ ప్రాపర్టీస్ అట్లా అనమాట. ఓకేనా, లైక్ melting points and boiling points of coordinate covalent bonds, covalent compounds are higher than covalent compounds, higher than covalent and lower than ionic compounds, lower than ionic compounds. Yes, atla alage they are soluble in non-polar లేదా ఆర్గానిక్ సాల్వెంట్స్, soluble in organic solvents అండ్ sparingly soluble అంటే కొద్దిగా అవుతాయి అన్నమాట, sparingly soluble in polar solvents. ఓకేనా, ఈ పాయింట్స్ చూడండి. సో కోఆర్డినేషన్ కాంపౌండ్స్ని బేస్ చేసుకుని ఒక బ్యూటిఫుల్ వర్క్షీట్ సాల్వ్ చేస్తాను. ఈ లోపల ఈ టాపిక్ని కాస్త మైండ్లోకి ఎక్కించుకోండి. థ్యాంక్ యూ.